హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసి అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మేమైతే టౌన్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకనేది నేను చెప్తాను వీడియోలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏదంటే కాయలు అయితే పీకామన్నమాట. అంటే బత్తాయిలు, సీనాకాయలు అంటారు మాకల్లా, బత్తాయిలు అంటారు కదా. అవి అయితే మేము చెట్లలో నుంచి కోసామన్నమాట. అంటే ముందే కోసేశారు, కానీ ఇచ్చిపెట్టింటారు కదా కూలోళ్ళు అక్కడక్కడ. అందుకు అవైతే కోసామన్నమాట. నేను, మా అత్తయ్య, మా ఆయన వెళ్ళి ఇంకా అవి వచ్చేసి 4 ప్యాకెట్లు అయితే అయ్యాయి. అంటే 4 సంచులు అనమాట. ఇంకా అవి మార్కెట్కి వేసి ఊరికే ఉన్న వేస్ట్ అయిపోతాయి కదా, అందుకనేసి అయితే మార్కెట్ వేయాలని అయితే అనుకున్నాము. అందుకు ఇంకా మా ఆయన వెళ్తుంటే వేసుకొని ఇంకెట్లా రేపు సండేనే కదా అని చెప్పేసి మేము కూడా బయలుదేరామన్నమాట. హాలిడే కదా పిల్లలకి అనేసి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరాము. అది మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, మొత్తం అవన్నీ కూడా సీనాకాయల లారీలే అనమాట. పెద్ద పెద్ద బండ్లు అన్నీ కూడా. ఇంకా మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా దాన్ని సీనాకాయలు అనేది దాంట్లో వేసేసి మార్కెట్లో చూసుకొని పోదామనేసి అయితే అనుకున్నాం అన్నమాట మేము. చూడండి, అక్కడ కనిపించేటి మొత్తం అవన్నీ సీనాకాయలు అనమాట. పచ్చి వెచ్చిగా ఉన్నాయి. ఈ మార్కెట్లో అన్నీ దొరుకుతాయిలేండి, పళ్ళు అన్నీ దొరుకుతాయి. ఇంక ఇవన్నీ సీనాకాయలు అనమాట. ఇంకా అక్కడ అమాలీలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి అయితే మూట్లు దింపుకుంటారనమాట. మామూలుగా వాళ్ళు దింపుకొని వాళ్ళే అయితే పోసుకుంటారు కిందికి. ఇంకా వాళ్ళు మూట్లు దింపేశారనమాట. ఇంకా పోస్తున్నారు చూడండి, అవే అన్నమాట కాయలు. కొంచెం పచ్చిగానే ఉన్నాయి, కానీ తినడానికి చాలా బాగుంటాయి. ఈసారి అంత రుచిగా ఉండవులేండి, ఎందుకంటే వర్షాలు లేవు కదా, అంతలయి పెద్దగా ఉండవు. వర్షాలు లాస్ట్లో పడ్డాయన్నమాట. ఇంకా 1 మంత్కి కాయలు కోస్తాము అనగా వర్షాలు పడ్డాయి. అందుకనేసి కాయలు పెద్దగా నానలేదు కదా వర్షానికి, అంత టేస్ట్ అయితే ఉండవన్నమాట. ఇవి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇవి పండించే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే మేము కూడా ఇవే పండిస్తాం కాబట్టి తెలుసుకుందామని అంతే. ఈ పక్క చూడండి, పచ్చి కాయలు అనమాట అవి. ఇవి ఎట్లా అంటే మామూలుగా కూలర్లు వచ్చి పీకేసి తింటారు కదా కాయల్ని, అవి అక్కడక్కడ ఒకటి ఇడిచిపెట్టేసింటారనమాట. అవి ఎర్రగవడంతో మనకి చెట్లలో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దానిలో అయితే కోయాలని చెప్పేసి మేము కోసాము. ఆ రోడ్ని అయితే అయ్యాయి అనమాట. మాకైతే 4 సంచులే అయ్యాయి. ఇవన్నీ వేరే వాళ్ళు ఎత్తుకొచ్చి వేసింటారనమాట నాకట్లే చెట్లలో కాయలు. చూడండి, ఇంకా అవైతే వేలంపాట అయితే పాడుతారు. వేలంపాట అయితే స్టార్ట్ అయింది చూడండి. ఇప్పుడు మా కుప్ప దగ్గరికే వచ్చారనమాట వాళ్ళు. అదంటే పాడుకుంటారనమాట, పాట అంటారు, వేలం పాట అంటారు, అలా పాడతారనమాట. ప్యాకెట్ ఇంత అన్న లెక్కలో అయితే పాడతారు దానిలోని. ఇంకైతే వేలం పాట పాడేశారనమాట. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పాడుకుంటారు. ఇంకా ఈమె పాడిందనమాట, మా కాయలు అనేసి ఇంత కావాలా అనేసి అయితే చెప్పింది ఆమె. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ఇప్పుడు తీసుకొని పోయి దీనిలోని అమ్ముకుంటారనమాట. వాళ్ళు మళ్ళీ పక్కన గంపల్లో అమ్మే వాళ్ళు ఉంటారు, బండి మీద పెట్టుకొని అమ్ముకుంటారు కదా, అలా అమ్ముకుంటారనమాట. కొంతమంది జ్యూస్ బండ్లకు వేసేస్తారు, సీనాకాయలు జ్యూస్ చేస్తారు కదా, వాళ్ళకైతే వేసేస్తారనమాట కొంతమంది. ఇంకా ఏంటి, మా పిల్లలు కనిపించలేదు అనుకుంటున్నారా? మా పిల్లలు కొంచెం పక్కకైతే పంపించామన్నమాట. వాళ్ళ డాడీ అట్లా తోట మార్కెట్ తిప్పుకొని రావడానికి అయితే వెళ్ళాడనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న అల్లరి చేస్తారులే అనేసి, అందుకనేసి అయితే తిప్పుకొని రావడానికి వెళ్ళాడనమాట. ఇంకా మాకైతే అదే చూడండి, వచ్చారు, ఆటోలో కూర్చొని ఉన్నారు, ఇంకా దిగారు చూడండి. ఇంకా మేము ఎందుకంటే ఇవి వచ్చేసి ఇంకా అయిపోయాయన్నమాట. డబ్బులు వచ్చేసి లేట్గా ఇస్తామన్నారు, ఒక 8:30, 9కి అట్లా. ఇంకా అంతసేపు ఉంటే లేట్ అవుతుంది కదా, పిల్లలకి ఆకలేస్తుంది అని చెప్పేసి ఇంకా మేమైతే బయలుదేరామన్నమాట. మా ఊరు అతనే ఒక అతను ఉంటే అతనికైతే చెప్పేసి డబ్బులు ఇప్పించుకోమని ఇంకా మేమైతే బయలుదేరాము. ఈ మార్కెట్కి ఎవరికన్నా ఐడియా ఉంటే కామెంట్ చేయండి, ఇది ఎక్కడ ఉంది అనేది చూద్దాం, ఎంతమందికి తెలుస్తుందో, ఎంతమంది తెలుసుకుంటారో. ఈ మార్కెట్ ఎక్కడ, ఏ ఊరిది అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా. మా పాప చూడండి ఎలా చూస్తుందో. ఇంకా మేమైతే అక్కడి నుంచి అయితే బయలుదేరామన్నమాట, మార్కెట్ దగ్గర నుంచి. ఇప్పుడైతే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా ఆడబిడ్డ అంటే మా ఆయన వాళ్ళ చెల్లెలు అనమాట. ఎందుకక్క ఇలా చెప్తారో అనుకుంటారేమో.
కొంతమందికి తెలియదు కదా ఆడబిడ్డ అంటే, అందుకనేసి అయితే చెప్తున్నాననమాట. ఇంకా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళేసి సండే కదా, అలా పిల్లలు అంటే మా చిన్ను చూసినట్లా ఉంటుందని చెప్పేసి అయితే వెళ్తున్నామన్నమాట మేము. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి. ఇంకా వచ్చి రాగానే మా పిల్లలు హడావిడి చూడాలి. ఇంకా మీరు చూడండి ఎట్లా చేస్తున్నారు అసలు. మా చిన్ను అనమాట, మా ఆడబిడ్డ కొడుకు అతడు బాబు. ఇంకా అవేవో కలర్స్ తెచ్చుకున్నాడంట, మామూలుగా బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాడంట. ఇంకా అవైతే పిలిచి చూపిస్తున్నాడనమాట. చూడండి ఎలా చేస్తున్నారో వీళ్ళు అసలు. ఇంకా వీళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంక ఇది వచ్చేసి మా చిన్ను బాస్కెట్, అంటే మా చిన్ను వాళ్ళ స్కూల్లో ఇచ్చారనమాట. అది బుక్స్ అవన్నీ పెట్టి ఇంక ఇచ్చేసారనమాట వాళ్ళకి. ఇంకా మనమైతే ఇంకా సండే పొద్దున్నే ఇంకా లేసాము. ఇంకా వంట అయితే చేస్తున్నాను అనమాట నేను. ఇంకా పూరి సాగు చేద్దామనేసి అయితే వంట చేస్తున్నాను. ఇంకా వంట చేసి మధ్యాహ్నం కూడా రెడీ, ఇంకా చికెన్ అవి తేవాలని చెప్పేసి చికెన్ చేయాలి కదా అనేసి పొద్దున్నే టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇంకా చికెన్ అవన్నీ చేసుకొని సాయంత్రం అయితే ఎగ్జిబిషన్ వెళ్ళాలి అనేసి అయితే ప్లాన్ వేసుకున్నామన్నమాట మేము ముందుగానే. అందుకనేసి అయితే ఇంకా ఇప్పుడైతే టిఫిన్ రెడీ చేసుకొని తినేసి స్నానాలు చేసేసి వెళ్దామని అయితే అనుకున్నాము. ఇంకా అంతలోపల చికెన్ అయితే తెచ్చారనమాట. చికెన్ తెచ్చి ఇంకా అన్నీ ఒక్కొక్కటి ఒక్కో పక్క పెట్టామన్నమాట. ఇక్కడ బిర్యానీకి పెట్టేశాము, ఇక్కడ చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టామన్నమాట, ఇక్కడ కర్రీకి పెట్టేశాను నేను. ఇంకా ఇది వచ్చేసేసి బిర్యానీ బియ్యం, అంటే దమ్ బిర్యానీ చేయాలి అని అనుకున్నాము. అందుకనేసి బియ్యం అనేది పక్కనైతే ఉడకబెట్టుకుంటున్నాం అనమాట. అంటే నేను మామూలుగా ఇలా చేస్తాను, ఒక్కొక్కరు ఒక పద్ధతిలో చేస్తారు. నేనైతే ముక్కలు ఫ్రై చేసుకొని బియ్యం సగం ఉడకబెట్టి దాంట్లోకి అయితే వేస్తానన్నమాట. ఫ్రైలోకి దమ్ పెట్టేస్తాను. నేనైతే అలా చేస్తానన్నమాట. ఇదైతే చికెన్కి అయితే మసాలా రెడీ చేసి పెట్టాను. ఇంకా మా ఆడబిడ్డ అయితే పెరుగు పచ్చడి చేసేసిందనమాట అప్పటికే. ఇంకా ఇవన్నీ చేసుకొని ఇంకా తినేసి వెళ్దాము అంటే 6కి స్టార్ట్ అన్నారు, కానీ సెల్ఫీ పాయింట్లు చాలా ఉన్నాయంట. అందుకనేసి 5కే వెళ్ళామన్నమాట మేము. 5కే వెళ్దాము అని అనుకున్నాము. ఇంకా అక్కడి నుంచి ఇంకా తినేసి మేమైతే ఇంకా పిల్లలకి స్నానాలు చేపించి వాళ్ళని రెడీ చేసేసామన్నమాట. వాళ్ళని రెడీ చేసేసి ఇంకా మేమైతే బయలుదేరదామని అనుకున్నాము. ఎందుకు దీంట్లో చూపించడం లేదంటే నెక్స్ట్ వ్లాగ్ నేను అదే చేస్తాను ఖచ్చితంగా. మిస్ అవ్వకుండా చూడండి. లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్